చలో అందరికీ శనార్థులలో సంగీత మొబైల్ సమర్పించు మాస్ మల్లన ముచ్చటకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక ఇక అరుచుకుందాం రారు లగెల్టి మోక ఏమున్నదే ఇంత పొడుగు అంత పొడుగో ఇంత చెప్పిండు రేవంత్ రెడ్డి ఏమన్నా అదే మొత్తం తుగ్లక్ పాలన కాకపోతే ఆగమాగం పాలన చేసుకొస్తుండు మొత్తం సికింద్రాబాద్నే ఆగం చేసేటట్టున్నాడు ఏమన్నా అర్థం పర్థం ఉన్నది ఈయన పాలనకు ఈయన పనితనానికి ఈయన పతారకు ఎటువై 6 హామీలు ఇచ్చిరు ఒకటలో నెరవేరిన హామీలల్లా హామీలు లేవాయి అవి లేవాయి ఇవి లేవాయి మళ్ళీ మీదికలో ఇంత పొడుగు డైలాగులు చెప్పమంటే చెప్తాడు మళ్ళీ ఆయన అట్లా మా ఇట్లా మా తమ్ముడు అట్లా మా బావ అట్లా గీ ముచ్చట్లేందుకు నువ్వు ఏం చేస్తావో గజ్జప్పరాదు బాధ అట్లా అని చెప్పని ఇక మాజీ మంత్రి ఉండే కదా కేటీఆర్ ఆయన గట్టిగానే అరుచుకొచ్చిండు అనుకో రాదురి మరి అరుచుకోకపోతే అలాగ నడదుగా ఇక వాళ్ళు అసలు ప్రతిపక్షమే వాళ్ళని అరుచుకోకపోతే ఒకళ్ళు నడుచుకుంటారు కాబట్టి గట్టిగా అరుచుకున్నాడు ఒక పరి చూద్దాం రారు ఏమంటున్నాడా మొత్తం కాంగ్రెస్ పాలన ఆగమున్నది రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలన చేస్తాండు మేమున్నప్పుడు ఎంత గమ్మతుండే ఆగమాగం చేయబట్టిండు ఇత్తన్న హామీలు ఇచ్చిండా ఏవి లేకపాయి 6 గ్యారెంటీలు అన్నాడు గా 6 గ్యారెంటీలు కాదు 420 హామీలు గా వీటి పేరు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆగం చేస్తాండు మేం పెట్టిన వీటికే పేర్లు మార్చుడు ఏంది కథ గిదిని మీదనే ఫోకస్ పెట్టిండు తప్ప రాష్ట్రం అభివృద్ధి ఏం చేస్తలేడని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గిట్ల దండిగా పైరేండు కాంగ్రెస్ మీద ఇక అరుచుకుందాం పాన్రి కథ ఏందో అనేవాడు ఒకడు ఉండేటోడు కొన్ని పిచ్చి పనులు చేసినాడు ఢిల్లీ నుంచి రాజధానిని తరలించాలనే ప్రయత్నం చేసినాడు అని చెప్పి మేము ఎప్పుడో పుస్తకాల్లో చదువుకునేదే తప్ప ఇవాళ ప్రత్యక్షంగా తుగ్లక్ అంటే ఎట్లా ఉంటుందో తుగ్లక్ పరిపాలన ఎట్లుంటుందో ఇవాళ మాకు కనబడతా ఉన్నది ఒక పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా గెలిచిందేమో ప్రజలకి కేసీఆర్ గారి కంటే ఎక్కువ మేలు చేస్తా అని చెప్పి గెలిచినారు ఇంకా విచిత్రం రాచరిక పోకడలు అంటాడు ఏమనంటే హైదరాబాద్కి నిషాన్ చార్మినార్ ఆ చార్మినార్ని తీసేస్తా అంటాడు ఏది మన తెలంగాణ రాజముద్ర నుండి అపసవ్యపు పనులు దిక్కుమాలిన పనులు తుగ్లక్ పనులు తప్ప ఈ ముఖ్యమంత్రి గారు చేసిందేమీ లేదు గొయ్యిన్నరా గదన్నట్టు రేవంత్ రెడ్డి తీసుకున్న ఆగం నిర్ణయంతో సికింద్రాబాద్ చారిత్రక గుర్తింపు పూర్తిగా పోయేటట్లున్నది కానీ మేము గదిని పోగొట్టాం సికింద్రాబాద్లున్న అన్ని వర్గాల జనాలు ఒకటై సర్కారు నిర్ణయానికి ఇక పురాగా పోరాటం చేస్తాం వ్యతిరేకంగా ఇక జనాలంతా ఒకటైతామని చెప్పి మొత్తానికైతే గిట్ల దండిగా పైరైండి అనుకో రాదుర్రి జంట నగరాలు అంటే మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాట అట్లాంటిది ఇవాళ ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఆయన తీసుకున్న ఒక నిర్ణయం వల్ల సికింద్రాబాద్కు ఒక ఐడెంటిటీ అనేది లేకుండా ఒక అస్తిత్వం అనేది లేకుండా సికింద్రాబాద్ని శాశ్వతంగా చరిత్ర పుటలకి మరి పరిమితం చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నయి కూలగొట్టుడు తప్ప కట్టిందైతే ఏం లేదు ఆ కూలగొట్టే క్రమంలో విధ్వంసం మాత్రమే తెలిసిన ఈ ముఖ్యమంత్రి ఒక శాంతి ర్యాలీని భగ్నం చేసి ప్రజలకు నిరసన చెప్పే హక్కు లేకుండా చేసి ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్టు చేసి ఇదా మీరు చేసే రాజ్యాంగ రక్షణ నేను అడుగుతా ఉన్నా హైదరాబాద్ నగరంలో 2 ఏళ్లలో ఒక్క ఇటుక కూడా పెట్టలేదు ఒక్క రోడ్డు సుతయ్యలేదు ఒక్క ఇల్లు సుతగా అట్టకపోతివి కానీ ఏం చేస్తాను నగరం మొత్తం విధ్వంసం చేసి ఆగమాగం చేస్తా అనుకుంటున్నావు అని గిట్ల పైరయిండు ఇక నీ కథలేం జాగనీయం మేం గట్టిగా దండు కడుతున్నాం అని చెప్పి మొత్తానికైతే ఇక గిట్ల పైరైండు పోన్రీ ఏమున్నదా గాలిపక్క పార్టీల ఘనత ల్యాండ్ టైటింగ్ పేరుతోటి ఎంత చేయాలనో అంత చేసిరు ఎంత ఆగం చేయాలనో అంత చేసిరు కాబట్టే జనాలు ఎవరు కావాలనో ఎట్లా కావాలనేది మా సర్కారు తెచ్చిరు అని చెప్పని మంత్రి ఆనం సార్ అనుకొచ్చిండు అనుకో రాదురి ఎందుకనంటే గాలిపంక పార్టీల ఘనత మామూలుగా ఉంటుంది 5 ఏళ్ళు ఫస్ట్ టైం ఒక్కసారి అవకాశం ఇస్తే నాయన అంగి అమ్మట్లా కూర్చోబెట్టిరు అనుకో రాదురి అబ్బాబ్బాబ్బాబ్బా ఏం అర్థం ఉంది ఏం పర్థం ఉంది ఆ జనాలు దెబ్బగా తీసేసాం ఈ సర్కార్ని మళ్ళీ మీదికెళ్ళి ఇంత పొడుగు పొంకనాలు చెప్పమంటే మేము ఇది చేసినాం మేము అది చేసినాం మా సార్ అట్లా మా సార్ ఇట్లా ఇంత పొడుగు చెప్పి 3 రాజధానులు 36 డిజైన్లు అని ఏటు కాకుండా చేసే ఏపీకి రాజధాని లేకుండా చేసినా ఇక మళ్ళీ మీదికెళ్ళి ఇంత పొడుగు పొగరాలు చెప్పమంటే చెప్తారని లొల్లిక్కున వారైతను మీతో అయ్యేదేముంది పోయేదేముంది అని చెప్పి మంత్రి ఆనంద్ సార్ అనుకొచ్చిండులా ఇక ఆయన అన్నట్టే గట్టిగానే ఉంటుంది కదా ఆ గట్టిగా ఎందుకు ఉంటుందంటే మళ్ళీ అంత గట్టిగా చేసిరు కదా వాళ్ళు పాపం జగనాలకు ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు ఇక మళ్ళీ జీవితంలో రాకుండా చేసుకున్నాడు అనుకో రాత్రి అగో గంత అద్భుతమైన చాలా మంచి గలీజు పాలన చేసిండు అనుకో రాదురి అగో గదే ముచ్చట ఈసారి చెప్పుకొస్తున్నాడు ఒక పరిందం రారి వాయమ్మనే సక్కదనాల జగనాలు గాయాల లాండు టైటిలింగ్ అనే పేరుతోటి ఎంత మోసం చేసినావు మొత్తం బయటకత్తాంది కదా ఇక మళ్ళా ఏం తెలివని ఎన్నెపూస లెక్క ఎంత ముద్దుగా మాట్లాడతావయ్యా హబ్బో జగ్గులు నీ కాడ కథలు బాగానే ఉన్నాయి కదా పోయిన గాలిపంక పార్టీలు గిట్ల ల్యాండ్ టైటిలింగ్ పేరుతోటి ఆగమాగం చేసిండ్రట రైతులను నట్టేట ముంచిండ్రు పోర్రి మొత్తానికైతే గిదే ముచ్చట మీద మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సారు దండిగా పైరైండు నెల్లూరు జిల్లా కాడున్న అనంతసాగరం మండలం ఉప్పలపాడ్లే మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి పోయిండు సారు
రైతులకు రాజముద్రతోటి ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను అందించిండుల్లా నీ ముఖానికి ఎన్నడన్నా ఇచ్చినవా జగనాలు గిట్లా అండ్లసుత దోపిడీ చేసుకుంటే ఉన్న కాడికి మొత్తం ఈయనకేసుకున్నావు కదా. ఇక జగనాలు సర్కార్ల సర్వే రాళ్ల మీద జగ్గులు ఫోటోలు ముద్రిచ్చిచ్చే 650 కోట్ల ప్రజాధనాన్ని ఆగం చేసి ఇక గిదే ముచ్చట మీద దండిగా పైరైండు వానం సారు. మీ ప్రయోజనాల కోసం మీ ఆస్తుల భద్రత కోసమే వాళ్ళు తెచ్చిన చట్టం తప్పు అని చెప్పి నిర్ధారణ చేసి ఆ చట్టాన్ని రద్దు చేసి మీ ఆస్తులకి మీకే హక్కు కలిగి ఉండే విధంగా మీకు మళ్ళీ కొత్త పాసు పుస్తకాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఈ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి అప్పటి ప్రభుత్వం కేవలం 3 మాసాల్లో ఈ రాష్ట్రంలో 35 లక్షల రైతు కుటుంబాల యొక్క ఆస్తుల్ని హరించే విధంగా ఆ హక్కులకి వాళ్ళకి విలువలు లేనటువంటి పాస్ పుస్తకాలు ఇచ్చారు. 1 కోటి మంది రైతులు దాదాపు 5 కోట్ల ఎకరాల భూమి మీద ఉన్న హక్కుని ఒక్క ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి ఈ రైతులకి హక్కు లేదని చెప్పి తొలగించారు. షవ్వా చెప్పుకుంటే మానంబాయ చెప్పకుంటే ఇజ్జతవాయ అన్నట్టు ఏం జగనాలు నీ లెక్కలు. అందుకే నీకు 11 ఈకలు మిగిలినాయి. ఆ త్యాప ఇప్పుడు మళ్ళొచ్చే త్యాప ఇంకా అవి కూడా మిగిలైపో. పట్టదారు పాసు పుస్తకాలల్లా పోయిన సర్కారు మస్తుగా తప్పులు చేసి పెట్టింది. కూటమి సర్కారుకు ఏడాది కాలం పట్టింది అన్ని సరి చేసి మంచిగా చేసి ఆలయాలకు ఇప్పించేతందుకు. పోయిన గాలిపంక పార్టీ సర్కారు మోపిన ట్రూ ఆపు ఛార్జీలను తగ్గించిండ్రట. హామీలను ఒక్కొక్కటి నెరవేరుతుండ్రు. మొత్తానికైతే కూటమి సర్కారోళ్ళు రైతులు సుత బాగా సంబరపడుతుండ్రు. ఈ కాంగ్రెస్ వాళ్ళకు కారోళ్ళకి ఏం పని లేదా కానీ మా కమలం పార్టీ నిలబడతా చూడు నీ తేప ఊర్లలో లేదు పట్టణంలో ఉంటుంది బీజేపీ పార్టీ అనుకుంటారు కదా. మొన్న పంచాయతీ ఎలక్షన్ చెప్పలేదు ఆ రిజల్ట్ ఎట్లున్నది ఏం కథ. మాకేం తక్కువ ఉన్నది మా తవ్వేం తక్కువ ఉన్నది. ఇక ఈ తేప మున్సిపల్ ఎలక్షన్లో కూడా మేమే ముందర పడతాము అన్నీ చేసుకుంటాము ఎట్లా చేయాలో అట్లా చేస్తాము. ఇక పంచాయతీ ఎలక్షన్లు చెప్పినాయి కదా. ఇక మా పట్ల ఊర్ల పంట లేదు అర్బన్లోనే ఉంటుంది రూరల్లో లేదు అంటారు కదా. రూలు మారింది ఇప్పుడు మా కథ మారింది మా కారు మారింది. కారు పార్టీ వాళ్ళు కథలు చెప్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా మస్తు చెప్తారు. ఇక అవన్నీ మేము పట్టించుకుంటామా అని చెప్పి ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు అనుకొచ్చుండే. ఇక ఎందుకనంటే అట్ట అడగకపోతే నడదు కదా మరి ఆయన అధ్యక్షుడు అయినా ఆ పార్టీకి మరి అట్లా అంటేనే నడుస్తుంది కదా. లేకపోతే కింద మీద అయితే తారుమారు అవుతుంది. ఇక ఎటు పడితే అటే అయితే మళ్ళీ పార్టీ ఇజ్జత పోతుంది కదా. అగో గాదానికే సార్ గట్టిగా చెప్పుకొస్తుండు. మరి ఏమైనా మారితే మారింది కావచ్చు. మరి మారేది ఉంటే మీకే మంచిగా కలిసి వచ్చేది కానీ మరి ఎట్లా అంటావు సార్ ఇప్పుడు మున్సిపల్ మొత్తం మీదేనా మొత్తం మాదే అంటున్నాడు. ఒక పారి ఇందాం రాది. మొన్న సర్పంచ్ ఎలక్షన్లే తెలిసి చెప్పినాయి. జనాలు మొత్తం ఎన్నుకున్నారు. మున్సిపల్ ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా సుతా బీజేపీ సిద్ధంగా ఉన్నదని చెప్పి ఇంకా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుకొచ్చిండు. ఊర్లల్లా బీజేపీ దండిగా నిలబడ్డది గట్టిగా ఉన్నది మొత్తంకి పునాదులు గట్టిగా అయినాయి. పంచాయతీ ఫలితాలేగా వీటికి నిదర్శనము. ఇక జనాల విశ్వాసం కోల్పోయింది బీఆర్ఎస్ ఎప్పుడో. ఇక జల్దీనే ముక్కలు సుత అవుతుంది. ఇక ముఖ్యమంత్రి ముచ్చట చెప్పచ్చేటట్టు లేదు. ఊకే ఢిల్లీకి ఓవుడు అచ్చుడు సభలు పెట్టుడు గివి తప్ప చేసేది ఏం లేదని చెప్పి అటు కారోళ్ళ మీద ఇటు కాంగ్రెస్ వాళ్ళ మీద కర్రుగాల్చి వాత పెట్టినంత పని చేసిండు. ఇక ఓ చెవ్వేద్దాం పాన్రి. మొట్టమొదటిసారిగా తెలంగాణలో మనం 1000 సర్పంచ్ దాకా గెలిచినాం. 10,000 వార్డు మెంబర్ గెలిచినాం. 1200 నుంచి 1500 మధ్యన మనం ఉప సర్పంచులు గెలిచినాం. మనం పోటీ చేసింది కేవలం 5,000 మాత్రమే. గతంలో 150 నుంచి ఈరోజు 1000 సర్పంచులు గెలిచినామంటే గ్రామీణ ప్రజల్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతున్నదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏది ఉన్నప్పటికీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలం పెరిగినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పోటీ కేవలం కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్యనే ఉన్నది. ప్రజలు కూడా ఈ 2 పార్టీని చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా రంగంలో లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ప్రజల్లో లేదు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ముక్కలు అవడం ఖాయమనేది విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. గదన్నట్టు ఇక ఇప్పుడు మరి మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా. ఇక గా ముచ్చట మీద మాట్లాడుకుంటా బీజేపీ పక్కాగా నిల్తది గెలుతుంది బీజేపీ జెండా ఎగురుతుంది అని చెప్పి మొత్తానికైతే దండిగా చెప్పుకొచ్చిండు. మరి మీ పార్టీ అయితే మంచిదేనా సార్ మీకు? కాంగ్రెస్ సర్కారు 40% కమిషన్ లెక్క మారిపోయింది. మున్సిపాలిటీలలో బీజేపీ జెండా ఎగిరేసి రావాలి. ఇక పార్టీ నేతలు కేటాయించిన జాగాలలోనే ఉండాలి. ఇక పక్కాగా ముందటికి పోతామని దండిగా చెప్పుకొచ్చిండు. ఇక ఫలితాలు వచ్చినాక చూడాలి గివిటి కథ సుతా. అయ్యో ఇక కేంద్ర సర్కారు ఆపరేషన్ కాగారు అన్నోడు మొదలు పెట్టింది కదా. అయ్యో మనోళ్ళని మనం చంపుడే అన్నట్టు అయిపోతున్న పరిస్థితి. ఇక అయితేనే ఉన్నది ఇంకా నడుస్తూనే ఉన్నది. ఇక ఓ అమ్మ ఇక బీర్జాపూర్ జిల్లాలో అయితే మళ్ళీ మన ఈ ఎన్కౌంటర్లు కాల్చుడు వాళ్ళు ఏడున్నారు దేవులాడు డ్రోన్లు పెట్టి చూసుడు
అయ్యో ఒక్కటా రెండా అబ్బాబ్బాబ్బా ఈ యుద్ధం ఎవరి మీద ఎవరి కోసం ఎవరు చేస్తారో తెలుస్తలేదు కానీ మొత్తం మీద అయితే ఈ యుద్ధం వల్ల చాలా మంది తుపాకులు పట్టుకొని పేదోళ్ళ కోసం పోయినాం, మేము అది చేసినాం ఇది చేసినాం అన్నలందరూ చచ్చిపోతురులా. సర్కార్ ఏమో సరిపోని ఎసరు పెట్టింది. ఇక వీళ్ళేమో పాపం యుద్ధం మానం, మేము మా యుద్ధం మాదే, మేము పేదల కోసం బతామనే వీళ్ళు కమిట్మెంట్ అంటారు. ఇక ఆ కమిట్మెంట్ కాస్త ఇప్పుడు పానాల మీదకి వచ్చింది. మరి ఎట్లయితుంది ఏం కథ? మరి మళ్ళొక్క ఎన్కౌంటర్ అయిందా? ఇక చూద్దాం రారి. అబ్బో నాయన, ఈ ఎన్కౌంటర్ మామూలు ఎన్కౌంటర్ కాదు. ఇక అప్పటికెళ్ళి పోతూనే ఉండే పటా పటా తుటా రాలుతూనే ఉన్నారు అన్నలు. ఇక మళ్ళీ మీదకెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఇవాళ ఒకటి అయింది. ఒక పారి చూద్దాం రారి. ఆగో ఇంకా నడుతాందుల్లో ఆపరేషన్ కగారు అడవి మొత్తం జల్లెడబడుతుండ్రు. ఎక్కడికక్కడ ఎర్రనల్ని తీసేస్తుండ్రు అనుకో రాదుర్రి. ఛత్తీస్గఢ్ అడవులలో ఆపరేషన్ కగారు కొనసాగుతూనే ఉన్నది. బీజాపూర్ జిల్లా కాడ నేషనల్ పార్క్ అడవి జాగల మళ్ళీ ఎన్కౌంటర్ అయింది. ఇక గిన్లా అసలు పెద్ద ముత్తైద పాపారావు అలియాసు మంగు కాలం చేసిండనుకో రాదుర్రి. ఇక మొత్తానికైతే ఎక్కడికక్కడ ఎర్రన్నల్ని లేకుండా లక్ష్యం పెట్టుకొని ఇక ఎక్కడికక్కడ కగారైతే నడిపిస్తూనే ఉన్నారు పోన్రి. ఇప్పటికే మస్తు మంది దాకా నేల కొరిగిండ్రు. ఇంకా సుత మొత్తం పురాగా నక్సలిజాన్ని అంతం చేసేదాకా ఊకోమన్నట్టు ఇక ఎక్కడికక్కడ జల్లెడ పడుతుండ్రు. ఇక చూడుండ్రులా ఆగో చూసిన రానుల్లా ఎర్రనల్ని ఏడికాడ ఏరు పారెత్తుండ్రు కదా. ఇక ఈ జాగల ఆదివాసులతోటి మంచి సంబంధాలు ఏర్పరుచుకుని పార్టీ కార్యకలాపాలు నిర్వహించేటోడట పాపారావు. ఇక ఎన్కౌంటర్ల కాలం చేసుడితోటి మొత్తానికైతే మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు తుది దశకు చేరుకున్నాయని పోలీసు వాళ్ళు కత్తున్నమాట. ఇకేమున్నదిలా పండుగ అయిపోయింది కదా, మళ్ళీ వెనకకి తిరిగి వచ్చుడేనా? ఓ వెనకకి తిరిగి వచ్చుట్లే ఉన్నదే ముచ్చట నువ్వు అనుకునేరు మీరు. అట్లే ఉండదు, అసలు ముచ్చట గానే ఉన్నది. ఇక పంతంగి టోల్గేట్ కాంచెలు మొదలు పెడితే విజయవాడ నుంచి ఎల్బీనగర్ దాకా మళ్ళా రయ్యారు సందు లేకుండా బండ్లు ఒక బండి వెనక బండి హైవేలా ఏం చెప్పేటట్లున్నదిలా. అయ్యో నాయన, మరి ఇక పట్నంకి వెళ్ళి మళ్ళీ ఊరికి పోయిన వాళ్ళు మళ్ళీ రావాలి కదా. పండుగ అయిపోయిందంటే ఉంటారా? అమ్మో పాయ నౌకర్ మళ్ళీ చూసుకోవాలి డ్యూటీ అనుకుంటా దబ్బా ఆదరాబాద్లు ఉరికొస్తారు కదా నా లెక్క. అగో గట్ల వచ్చేటోళ్ళతోటి నాయన రద్దీ అంటే రద్దీ, ఆ మామూలుగా లేదనుకో రాదు రంది. అబ్బాబ్బాబ్బా హైవే అంతా మన ఈ హైవే అయితే నేషనల్ హైవే అయితే వామో సూర్యాపేట కాంచెలు మొదలు పెడితే విజయవాడ అయితేంది, ఎల్బీనగర్ అయితేంది, పంతంగి అయితేంది, సౌటుపల్ అయితేంది, ఏడ చెప్తట్లేదు. అబ్బాబ్బా పొట్టు ట్రాఫిక్ అనుకో రాదురి. ఇక ఆ రోడ్లో పోవాలంటేనే భయం అవుతుంటుంది ఒక్కోసారి నాకైతే. నాకు నిమ్మలంగా చెప్తున్నా, అమ్మో ఆ రోడ్లో పండుగప్పుడు నేను పోను. ఎందుకంటే ఆ రోడ్లో పోవాలంటే గంతగానో రద్దు నాకు ఎడికెళ్ళి అవుతా చెప్పురి. ఇక చూడురి, సంక్రాంతి పండుగ అయిపోయింది. ఇక సొంతుల కొయినోళ్ళందరూ తిరుగు బాట పడుతున్నారు. ఇక దీంతో విజయవాడ హైదరాబాద్ పెద్ద రోడ్డు చూడుర్రి ఎట్లా మారిందో. మళ్ళా మొన్నటిదాకా ఎంత రద్దీగా ఉండేనో ఇప్పుడు గట్ల అయింది పోన్రి. ఇక ఏపీలున్నా ఎక్కడెక్కడికి వెళ్ళో హైదరాబాద్ అత్తాన్రు. బతుకు తెరువు గీడనేనాయి. నల్గొండ జిల్లా చిట్యాల కాడ బండ్లు బారులు తీరినాయి. పొద్దుగాల 11 నుంచి ఆటెనక సిక్కి చూడుండ్రి బండ్ల సంఖ్య ఎట్లా పెరుగుతుందో. ఇంకా ముందు జాగ్రత్త కొద్దీ టోల్గేట్ కాడ రద్దీని మొత్తానికైతే దగ్గర పెడతాన్రు. ఇక ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా ట్రాఫిక్ పోలీసులు ఓ పక్క చూస్తూనే ఉన్నారు. ఇక ఇంకో పక్క ట్రాఫిక్ కట్టాలు లేకుండా చూస్తుండ్రు. అయినా సూత పబ్లిక్ పుల్లుగా అత్తారు కాబట్టి ట్రాఫిక్ కట్టాలు తప్పైపోండ్రి. ఇక పంతంగి టోల్ ప్లాజా కాడ బండ్ల రద్దీ విపరీతంగా పెరుగుతాంది. ఇక పండుగ ముందు సూత గిట్లే ఉండే. ఇక అటు ఏపీ నుంచి వెళ్ళి హైదరాబాద్ వచ్చే బండ్లు కొన్ని దారులు మళ్ళీ ఇస్తుండ్రు. ఇక మొత్తానికైతే ట్రాఫిక్ రద్దీ మళ్ళైంది పోండ్రి. ఏదున్నా నిమ్మలంగా వచ్చి పట్నం పడుండ్రి. ఇక స్పీడ్ తో టచ్చి తక్లీఫ్లు పడకుండ్రి. ఇక మొత్తానికైతే పల్లె మొత్తం ఖాళీ అయి పట్నం అంతా మళ్ళా పుల్లైతది పోండ్రి. పల్లె నీళ్ళు పట్నం పుల్లు. అలానే క్యాబినెట్ సమావేశం అంటే అసెంబ్లీలో జరగాలి, లేకపోతే వాళ్ళ పార్టీ ఆఫీస్లో జరగాలి. కానీ గమ్మత్తుగా పెట్టిండు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. ఇక ఏకంగా ఎడబెట్టిండు ఎరికేనా? మేడారం సమ్మక్క సారలక్కలు ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో పెట్టుకుందాం, ఆడ మాట్లాడుకుందాం, ఆడ కూర్చుందాం, ఏదైనా మంచి చేయడం ఆడ మాట్లాడుకుందాం అని చెప్పని ఇక రేపు పెట్టుకోబోతున్నారట. అమ్మో మామూలుగా లేదుగా కథ. మేడారం కాడే మీటింగ్ అయ్యో క్యాబినెట్ గట్లెట్లుంటుంది కథ అని మీరు అనుకుంటారేమో. కానీ ఇక ముఖ్యమంత్రి సాబ్ చెప్పిండు అన్నట్టు తెలంగాణ అమ్మలక్కల దేవతలు వాళ్ళు, వాళ్ళ కథ వాళ్ళ కార్ఖానా వాళ్ళ ఇలాకలో పెట్టుకోవాలి. మేడారం ఇలాకలో జరిగితేనే మంచిగా ఉంటుంది, ముద్దుగా అన్ని ముచ్చట్లు మాట్లాడవచ్చు. ఇక బుక్ చేయరు హోటల్ గీటలు ఏమని ఉంటే ఆడ చూసుకుందాం అని చెప్పని మొత్తం క్యాబినెట్ సమావేశం అక్కడికి ఫిక్స్ చేసిరట. ఓ అమ్మ ఈ కథ బాగున్నది కదా. క్యాబినెట్ అంటే ఎప్పుడన్నా ఇక్కడ జాతరలో జరుగుడేంది అని చెప్పని మీకు అనిపిస్తున్నది కదా. అగో గదే మరి రేవంత్ రెడ్డి సార్ అంటే అబ్బా బాలే గమ్మతున్నది మొత్తం మీద మేడారంలో పెట్టినట. ఇక మంత్రి సీతక్క అంతా చూసుకుంటుంది కావచ్చు, ఎందుకంటే ఆమె ఇలాక కదా ములుగు అంటే. ఇక ఆ ములుగు కాడ ముచ్చట పెట్టుకుంటారా మరి ఎట్లా చేస్తారు ఏం కథ అనేది చూడాలి. కానీ ఒక పారి మీటింగ్ అయితే ఆనే పెట్టుకున్నారట. అరుచుకుందాం రా ఆ ముచ్చట కూడా.
కేబినెట్ సమావేశాలంటే యాడ జరుగుతాయుల్లా ఎప్పుడు చూసినా సచివాలయంలో జరుగుతాయి కానీ ఇప్పుడు గట్లగా దశ మేడారం కాడ పెడతాన్రట. అవు మేడారంలున్న హరిత ఓటర్లే రేపు పొద్దుమూకి 5కి రేవంత్ రెడ్డి సారు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఇక ఈ కేబినెట్ సమావేశం అయినాకట సీఎం రేవంత్ రెడ్డి సారు మేడారంలో జరిగే ఇక సాంస్కృతిక కార్యక్రమాలల్లా పాల్గొని అక్కడ ఎట్లెట్లా నడుస్తుంది ఏంది కథ పనిలేడుదాకా వచ్చినాయి అని పూరాగా తెలుసుకుంటారట. ఇంకా ముఖ్యమంత్రి తోటి ఇంకా మంత్రులు సుత మేడారంలా బస చేస్తారట. ఇక కేబినెట్ మీటింగ్ అయినాకట అటెనక షిక్కి రోజు పొద్దుగాల 7 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి సార్ తోటి మంత్రులు మేడారంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏడుదాకా వచ్చినా ఏంది ముచ్చట అని చెప్పి పూరాగరుచుకుంటారన్నట్టు. ఇక చూద్దాం పాండ్రి ఏర్పాట్లు సుత అయితన్నాయట ఏడుదాకా వచ్చినాయో. సమ్మక్క సార్లమ్మ సన్నిధిలోకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మా సహచర మంత్రులు, టోటల్ క్యాబినెట్, అదేవిధంగా ఆయా శాఖల అధిపతులందరూ కూడా మరి క్యాబినెట్ సమావేశానికి విచ్చేసి ఇక్కడ క్యాబినెట్ నిర్వహించుకొని సాయంత్రము 4:30-5 మధ్య ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తారు. పనులు కూడా అన్ని పర్యవేక్షణ చేసి తదనంతరము ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆదివాసీ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా గుడి పక్కనే నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మరి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చూసి తర్వాత క్యాబినెట్ నిర్వహించుకొని తర్వాత నైట్ హాల్ట్ ఇక్కడే బస చేసి పొద్దున్నే 6:30-7 మధ్య 7 గంటల లోపు మరి ఏదైతే మనము గద్దెలు, సాలారం చుట్టూ ఇతర పనులు ప్రారంభించినామో గద్దెల ప్రారంభం ఆగోనే చూసిండ్రా 101 కోట్ల రూపాయలతోటి కట్టిన వనదేవతల గద్దెల పునరుద్ధరణ పనులను సురువు చేస్తారట. ఇక వీటితోటి జాతరలు జరుగుతున్న ఇంకిన్ని అభివృద్ధి పనులను సుత సీఎం సారు సురువు చేస్తాడు అన్నట్టు. ఇంకా రాష్ట్ర చరిత్రలో ఏ సీఎం సుత ఇప్పటిదాకా మేడారంలా బసనే చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి సార్ అంటే గిట్లుంటది. మరి మొత్తానికైతే కేబినెట్ సమావేశం నిర్వహించుడు సుత నిర్వహించలేరు ఏ సీఎం కూడా. ఇక గట్ల కేబినెట్ పెట్టిడు ఇక దాంతో అక్కడనే బస చేసుడు. ఇక మొత్తానికైతే ముచ్చట ఎరకైన పబ్లిక్ వాహువా అంటుండ్రు పోన్రి. ఇక అయిపోయా మంది నెత్తిలో టోప్ పెట్టుకుంటాం అంటే చెవులలో పూలు పెడతామని ఎంతమంది ఉండరు. ఇక గిడో ఒకటి మోపాయింట్ చూడుర్రి. ఇక మీకు నౌకర్లు ఇప్పిస్తా, బయట దేశాలకు పంపిస్తా, అగ్గవల తోలిస్తా, మీరు ఆయమన్నది సర్టిఫికెట్లు లేకున్నా ఏమి లేదు, పాస్పోర్ట్లు లేకున్నా ఏమి లేదు, నేను చూసుకుంటా, నేను చేపిస్తా, అన్నీ నేను సెడి చేస్తా అని చెప్పని ఇక నౌకరు లేని వాళ్ళు ఉంటారు కదా ఆశవాడేటోళ్ళు. అది అట్లాంటి వాళ్ళకి టోప్ వేసి ఒకటి మునగాడు మోపాయింట్ చూడుర్రి. అబ్బో ఇది మామూలు కథ కాదు. అమ్మో ఏం చెప్తాం ఎక్కడి కథ ఇది. గిట్లాంటి నౌకరు కూడా చేసుకుంటా అవరా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆరా నాయన, ఇది మామూలు ఎంప్లాయ్మెంట్ కాదు ఇది. అమ్మో మందిని ముంచుట్లా మరి ముహూర్తం పెట్టుట్లా అబ్బా ఇంత తీసిమార్కాను ఉన్నాడు. ఇక చూడు మరి ఆయనకు మోసపోయేటోళ్ళు ఎట్లా మోసపోతురు ఏం అర్థం అయితే లేదు. కానీ అరే ఇక ఏమంటారు కదా కడిపాకలు ఉంటే ఇక ఏదన్నా పని అవుతుంది కావచ్చు అని ఇక లంచం పెట్టుడు సురువు చేస్తారు కదా. వీళ్ళు ఏదలుచుకున్నప్పుడు అటు తీసుకోకుంటుంది వాని పనే కదా. అయ్యో ఎంత మోపాయింట్ చూడురులా. అబ్బాబ్బాబ్బా మామూలు కథ కాదు ఇది. ఇక ఇసంటోళ్ళ నమ్ముట్లో మనం తీసిమార్కాలం అవుతుంది. ముందే నమ్ముతాం, మంచిగా మోసం చేసేటోనే ఫస్ట్ నమ్ముతాం. ఎందుకంటే మంచి చేసేటోని నమ్మం. ఇక చూడు ఈయన కథ ఎట్లున్నదో. నిరుద్యోగులను ఆసరగా చేసుకొని నౌకర్లు ఇప్పిస్తాం, విదేశాలకు పంపిస్తాం, ఎంఎస్ అసొంటి చదువులు చదివిస్తాం, అక్కడనే నౌకరు ఇప్పిస్తాం అని చెప్పి ఇక మొత్తానికైతే గల ఆశల్ని ఆశర చేసుకొని ఆగం చేసుకుంటా గల బతుకులతోట ఆటలాడిండు ఓ మోతేవారి. అవకాశం ఉంటే విదేశాలనే ఉండిపోయేటట్టు ఇక మంచిగా చూపిస్తామని ఇక మొత్తానికైతే గల ఆశలను కొందరు కేటుగాళ్ళు క్యాష్ చేసుకొని ఆగం చేస్తాన్రు. ఇక ఏపీలున్న గుంటూరు జిల్లా తాటికొండ మండలం బండారిపల్లికి చెందిన ముప్పాల లీలకృష్ణ కొన్నేళ్లు అమెరికా, ఆస్ట్రేలియాల నౌకరీ చేసిండట. అటెనక సిక్కి భారతదేశంకి తిరిగి వచ్చిండట. ఇక చెడు వ్యసనాలు, విలాసాలకు అలవాటు పడ్డాడట. అల్కగా పైసలు సంపాదించుకునుడు కోసం పథకం వేసిండు. ఇక ఇందుకోసమైన తెలివితేటలను వాడుకుంటా ఇక ఏరే దేశాలలో పరిచయాలను మంచిగా ఉపయోగించుకొని మోసాలకు పాల్పడ్డాడు. ఆఖరికత్తే కటకటాల పాలైండు. అరెస్ట్ చేసిండ్రు గీ మోతేవారే చూడుండ్రి. విదేశాల్లో ఉన్నత చదువులు చదివిస్తానని, అదేవిధంగా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మాయమాటలు చెప్పి ఒక 8 మందిని మోసం చేసినటువంటి ఒక వ్యక్తిని ఈరోజు చింతపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కేసు పూర్వాపరాలు ఏంటంటే నల్గొండ జిల్లా ఈ పోలేపల్లి రామ్నగర్కి చెందినటువంటి కోయిల కరుణాబాయి ఒక కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ ఏంటంటే వాళ్ళ పిల్లలు మణికంఠ మరియు దినేష్ మరియు ఒక 6 కలిసి బయట చదివిస్తాను అని చెప్పి మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక వ్యక్తి పరిచయం చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి
కొన్నిసార్లుగా దాదాపుగా ఒక 85 లక్షల వరకే తీసుకున్నాడు. కానీ వాళ్ళని బయటికి పంపించలేదు, ఉద్యోగాలు ఇప్పించలేదు, ఆ పైసలు కూడా రిటర్న్ చేయలేదు. ఆగో సూషిన్ రానులా విదేశాలకు పోవాలని బగ్గా ఆశున్న చదువుకున్న పొలగాండ్లను గల తల్లిదండ్రులు టార్గెట్ చేసుకొని విదేశాలల్లా పెద్ద చదువులు మంచి నౌకర్లు ఇప్పిస్తా నమ్మించిండట. గిట్ల నల్గొండ వరంగల్లల్లా నిరుద్యోగుల నుంచి వెళ్ళి లక్షల రూపాయలు కొట్టేసిండట. నల్గొండ జిల్లా పోలేపల్లి రామ్నగర్కు చెందిన కోయలకార్ కరుణాకర్ బాయి కొడుకు విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి పైసలు తీసుకొని లీలాకృష్ణ మోసం చేసిండట నుల్లా. దీంతో కరుణాబాయి ముప్పాల లీలాకృష్ణ మీద చింతపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిందట. ఇక కేసు నమోదు చేసుకొని మొత్తం ఎంకులాడితే పుట్టుపూర్వ మొత్తం బయటకు వచ్చింది. గిసుంటోళ్ళని నమ్మి మోసపోకుండ్రి, జర భద్రంగా ఉండుర్రి సుమి. ఇక గివనటువంటి సంగీత మొబైల్ సమర్పించే మాస్ మళ్ళా ముచ్చట్లు చూస్తూనే ఉండేది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ 5 ఇగుంటా.